ఏం చేస్తున్నావు? ఇక మీదట ఈ కబోర్డ్లో ఈ పక్క మీకు, ఈ పక్క నాకు. కబోర్డ్ని నేను సగం సగం చేశాను. సగం చేసేసావా? ఎవరిని అడిగి ఇదంతా చేస్తుంది? దీన్ని ఇలాగే వదిలేయకూడదు. దీనికి ఒక ముగింపు పలకాలి. బంగారి, నేను నీతో అసలు రూమే షేర్ చేసుకోలేను. మర్యాదగా అన్ని తీసుకుని బయలుదేరు. ఏ? ఇదంతా నాకు నచ్చలేదు. ఇది నా రూము, నువ్వు బయటికెళ్ళు. ఏం నవ్వుతున్నావు? అంటే నన్ను చూసి భయపడే వాళ్ళని చూస్తే నాకొక్కటే నవ్వు వస్తుంది. భయపడేవాళ్ళ? ఎవరు? నేనా? అఫ్ కోర్స్ యూ. నన్ను చూసి భయపడుతున్నారు కదా, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కదా. ఆ రోజు నైట్ జరిగినట్టుగా మళ్ళీ ఎక్కడ జరుగుతుందా అని భయపడుతున్నారు, అంతే కదా? ఓకే ఓకే. ఏంటి, నేను నీకు భయపడుతున్నానా? నేను భయపడుతున్నానా? నేను నీకు భయపడుతున్నానా? భయపడ్డారు కదా? భయమే కదా ఇది? లేదు లేదు, నేనేం భయపడలేదు. నటించకండి సార్, మీరు భయపడ్డారన్నది తెలిసిపోతుంది. మీ మీద మీకే నమ్మకం లేదని ఒప్పుకోండి. నేను వేరే రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. నాకెవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళ దగ్గర నేను అస్సలు ఉండలేను. కంట్రోలా? ఆగు, నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదా? ఎవరు చెప్పారు? నేను కంట్రోల్లోనే ఉన్నాను. నాకెవరిని చూసి భయం లేదు. అలాగా? అయితే నేను ఇక్కడే ఉండనా? సరే, ఉండి తగలడు. హే పిల్లగాడా, ఏందిరో ఈ పిల్లగాడా. అమ్మా తల్లి, కొంచెం ఆ పాట పాడడం మాత్రం ఆపుతావా ప్లీజ్? భర్త చెప్తే వినాలి. ఓకే. ఏంటి వెంటనే ఒప్పేసుకుంది? ఏదో పెద్ద ప్లాన్ చేసుకొని వచ్చింది. హాయ్. కిందకి దిగు. ఏంటండి? కిందకి దిగమని చెప్తున్నాను కదా, ఎందుకు నువ్వు లోపలికి ఎక్కి కూర్చున్నావు? మా ఆయన కార్లో నేను కూర్చున్నాను. ఇద్దరు ఆఫీస్కే కదా వెళ్తున్నావు, కలిసి వెళ్దాం. ఇప్పుడు పాటలు అవి పాడి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను. నీతో ఆఫీస్కి రావటం నాకు ఇష్టం లేదు. అయితే ఆటోలో వెళ్ళు, లేదా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. బంగారి, ఇప్పుడు నువ్వు కిందకి దిగుతావా లేదా? లేదంటే నేను ఆఫీస్ కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటా. సరే, నేను ఆఫీస్కి వస్తేనే మీతో టైం స్పెండ్ చేయగలను. నేను వేరే ఎలాగైనా వస్తానులేండి. బాయ్. రే మామ మామ మామ, మేము కూడా నీతో పాటు వస్తాం రా. సరే, వచ్చి బండి ఎక్కండి. మేము వెళ్తుంటా, నువ్వు వచ్చేసేయి. ఏరా మావా, నీ వైఫ్ అదే మన బంగారు ఆఫీస్కే కదా వస్తుంది, కలిసే వెళ్తాం కదా. ఆయన కార్లో ఇంత ప్లేస్ ఉంది కదా, ఎందుకు సపరేట్గా రమ్మని చెప్పావు?
సరే మావా, కనీసం ఫ్రెండ్ అనుకోనైనా తీసుకెళ్ళొచ్చు కదా. బ్రో గమ్మునుండి బ్రో. బావ కోపంలో మనల్ని నడి రోడ్డులో దించేసిపోయినా పోతాడు. బావా నువ్వేం పట్టించుకోకు. నోరు మూసుకో. అది కాదు మావా, నీకున్న టెన్షన్కి నువ్వు ఆఫీస్కి పోకుండా ఇంట్లోనే పడుకుంటావు అనుకున్నా. కానీ నువ్వు రివర్స్లో మాకు కూడా హెల్ప్ చేస్తున్నావు కదరా. నువ్వు పాత రవి కాదురా, పూర్తిగా మారిపోయావు. నవ్వకుండా విషయం చెప్పరా. రే మావా, మనకి ఫుల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? 1947లోనే కదరా వచ్చింది. బ్రో గమ్మునుండండి బ్రో. ఇలా కామెడీ అంతా చేయకండి, నాకే కోపం వస్తుంది. కొట్టేస్తాను. కొడుతాడా? పిల్లి లాంటి కూడా భయపెడుతున్నాడే నన్ను. అధికారం మన చేతిలో ఉన్నప్పుడే నిజమైన ఫ్రీడమ్ మనం అనుభవించగలుగుతాం. ఈ ఇంట్లో అధికారం, ఈ ఆఫీస్లో అధికారం, ఇదంతా నా చేతికి మారాలంటే నేనేం చేయాలో తెలుసా? ఏం చెయ్యాలి నువ్వే చెప్పు. నేను ప్రూవ్ చేసుకోవాలరా. నేనిదంతా నేను నా కోసం మాత్రమే చేస్తాను. త్వరలోనే ఈ కంపెనీలో నేనే అన్నీ అని జాను చెప్తుంది చూడు. ఆ తర్వాత బంగారికి ఉంటదే. కానీ ఒకట్రా, జీవితంలో పైకి రావడానికి కష్టపడి పనిచేసే వాళ్ళని చూశాను, కానీ అన్ని వదిలేయాలని కష్టపడుతున్నావని ఇప్పుడే చూస్తున్నాను రా. నేనేదో మైండ్ వాయిస్ అనుకుని మాట్లాడేసాను మామ, బయటకు వచ్చేసిందా. ముందు రోడ్డు చూసి నడుపురా బాబు. ఏంటిది? టైం 10 అయ్యింది. ఆఫీస్లో ఎవ్వరూ కనబడడం లేదు. ఫుల్ ఆఫీస్ షట్ డౌన్లో ఉందే. వినోద్, వినోద్ మేడం, ఏమైంది? ఏంటి విషయం? ఆఫీస్లో ఒక్క లైట్ కూడా ఆన్లో లేదు. ఏంటిది, పవర్ షట్ డౌనా? తెలీదు మేడం. జనరేటర్ ఆన్ చేయమని చెప్పు. ఓకే మేడం, నాన్ చేయమని చెప్తా. ఓకే. ఏ జాన్సమ్మా, ఏంటిదంతా? బెస్ట్ విషెస్ జాన్సమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ 50 ఏళ్ల బిజినెస్ యానివర్సరీని అప్రిషియేట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నారంట.